నేను మరొకసారి చెప్తాను భావించొద్దు. నేను ముఖ్యమంత్రి మనిషిని ఉన్నది ఉన్నట్టే మాట్లాడే ఆలోచనలో ఉంటా. ఈ రాజకీయ వ్యవస్థలో ఏ రోజు ఏపీసీకి న్యాయం జరగదు అనే నిదర్శనం 60 సంవత్సరాల పరిపాలన జరిగింది. అక్కడ సమైక్య రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన కూడా 10 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా బీసీలకు న్యాయం జరగలేదు. దానికి నేను కూడా ఒక సాక్ష్యం. ఒక ఉద్యమకారునిగా, మాజీ రాష్ట్ర కార్యదర్శిగా ముందుండి వివిధ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ పోయిన వాళ్ళు కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఉద్యమంలో ముందున్నాం, చావులకు ముందున్నాం. రాష్ట్రం వచ్చినా కూడా ఆ అమర కుటుంబాలకి ఏమైనా నా కొడుకు రాష్ట్రాలకు పోయిండు, ఐపీఎస్ ఐఏఎస్ ఒక నా కొడుకు చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రం వచ్చిందే దాని కదా, నిధులు నియామకాలు నీరు కదా. ఎక్కడ పోయినాయి నిధులు? ఎక్కడ పోయినాయి? ఏ ఇంటికి పోయినాయి? ఏ అగ్ర పొలాలకు పోయినాయి? నియామకాలు ఎవరి ఇళ్లలో ఉన్నాయి? నీళ్లు ఏ పొలాలకు పోయినాయి? ఈ రోజు మళ్ళా ఆ ప్రశ్న వచ్చింది. 10 సంవత్సరాల పరిపాలన తర్వాత జరిగిన అన్యాయాన్ని రేవంత్ రెడ్డి పండుకున్న దాన్ని లేపినట్టు లేపి ఈ రోజు బీసీ చైతన్యాన్ని తీసుకొచ్చిండు. ఆయనకు ఈ యొక్క మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే బీసీలు వాస్తవాన్ని కూడా ఈ రోజు వాస్తవాన్ని కూడా మొన్న 10% ఈడబ్ల్యూసీ ఇచ్చినాం. అక్కడ మనం వ్యతిరేకించినాం. ప్రాజెక్టులలో సగం నీళ్లు మీ పొలాలకు పోతున్నా కూడా మేము వ్యతిరేకించినాం. ఏ రోజు బీసీలో మేము మా మటుకు మేము కాంప్రమైజ్ అంటే మా మంచితనాన్ని, మా గోలాపాన్ని మీరు ఆసరా చేసుకోండి. మమ్మల్ని 2వ తరగతి విద్యార్థులనే భావించి చూసినారు. మా పిల్లల భవిష్యత్తును కూడా మీరు చూసినాం. కానీ ఈసారి బహుజనులకు నేను మరొకసారి బహుజనులకు, బీసీలకు, ప్రతి కుటుంబానికి ఒక అప్పీల్ చేస్తున్నాను. అన్నా, నువ్వు నా గురించి కొట్లాడకు, నీ ఇంటి గురించి కొట్లాడు. నీ ఇంట్లో రావాల్సిన, నీ ఇంట్లో ఒక భాగం నీకు రాకపోతే, మీ తండ్రి సంపాదించిన భాగం రాకపోతే దాని గురించి నీ తోడుగుట్టనే కొట్లాడతావు. వాడిని నిలదీసి కోర్టుకు పోలీస్ స్టేషన్ పంపిస్తావు. కుటుంబంలో ఒక రచ్చరచ్చ చేసి కుటుంబంలో గొడవ పెడతావు. సమాజంలో నీకు కావాల్సిన హక్కులు ఎందుకు నువ్వు కొట్లాడతావు? సమాజంలో రాజకీయంగా నీకు కావాల్సిన హక్కులు నువ్వు ఎందుకు సాధిస్తావు? దానికి నువ్వు ఎందుకు ముందడుగు వేస్తావు? నువ్వు రావాల్సిన సందర్భం ఉంది. సమాజంలో నువ్వు ముందడుగు వేసినప్పుడే, రాజకీయ చైతన్యం నీ ఎంబడి ఉన్నప్పుడే, నీ ఇంట్లో ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ అయినప్పుడే నీకు రావాల్సిన అన్నింటినీ చూస్తాడు.